వాక్యములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము మొదలుకొని 24వ వచనం వరకు మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునూ లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఆయన మాదిరిని గూర్చి పేతురు ఈ మాటలు చెప్పాడు. ఆరాధన అనగా భక్తి జీవితంలో అది ఉచ్ఛస్థితి. ఆరాధన మనలను దేవునితో అనుసంధానిస్తూ ఉంది. ఆరాధన దేవుని మనలను ఏకం చేస్తూ ఉంది. ఆరాధన దేవుణ్ణి మనలను ఆత్మయందు సంతృప్తి పరుస్తూ ఉంది. ఆరాధన అనగా విశ్వాసి దేవునితో జత కావడం, అది ఆరాధన. అలాగున ప్రభువును మనము ఆరాధించాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో అది తెలుసుకోవాలి. అట్లాగే మనం ఏమై ఉన్నామో అది కూడా గ్రహించవలసిందే కదా. ఒకరిని ఒకరు ఏమై ఉన్నారో తెలుసుకొనక ఆయనను ఆరాధించడం అనేటువంటిది సాధ్యం కాని విషయం. ఇద్దరు కలిసి నడవాలి అంటే ఒకరిని గూర్చి ఒకరు తెలుసుకోవాల్సిందే కదా. ఒకరిని గూర్చిన జ్ఞానం మరొకరికి ఉండాలి. లేకపోతే వారిద్దరూ కలిసి ప్రయాణం చేయటం అనగా సహవాసం చేయటం అది అసాధ్యమైనటువంటి విషయం. మనం మన ప్రభువును తగిన రీతిగా యుక్తముగా మనం ఆయన ఆరాధించాలి అంటే ఆయన మన కోసం ఏమై ఉన్నాడో, ఏం చేశాడో ఆ సంగతులను మనము నిశ్చయముగా గ్రహించవలసిన అవసరత ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడెను అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన తన కొరకు బాధపడిన వాడు కాడు, ఆయన మన కొరకు బాధపడినవాడు. ఈ మాటలను యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు చెబుతూ ఉంది. 4వ వచనములో మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషము మన సమాధానార్థమైన శిక్ష మన యందరి దోషం అని మనది ఏదై ఉందో దానిని గూర్చి దేవుని వాక్యం మాట్లాడుతుంది. దోషము, శిక్ష, పాపము ఇవి మనవై ఉండగా క్రీస్తు మీ కొరకు బాధపడి మనం ఏవై ఉన్నావో వాటి నిమిత్తమై ఆయన బాధను అనుభవించాడు అని దైవ గ్రంథం చెప్తుంది. మనవై ఉన్న వాటి కొరకు మనము బాధను అనుభవించాలి, కానీ మనవై ఉన్న వాటి కొరకు మన ప్రియ ప్రభు బాధను అనుభవించెను అని దేవుని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ సంగతులను మనము గ్రహించబద్ధులమై ఉన్నాము.
ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనంలో లేక 19వ వచనం నుండి వ్రాయబడిన మాట ఏమిటంటే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమనకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ మాటలు పేతురు చెప్పడానికి కారణం ఏమిటి అనగా, మీదైన బాధను అనుభవిస్తూ ఉంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకానికి తెచ్చుకోండి అని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. క్రీస్తు మీ కొరకు బాధపడెను. ఎస్, ఆయన మన పాపముల నిమిత్తం బాధను అనుభవించెను. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందెను. మనం అనుభవించవలసిన శ్రమ తాను అనుభవించెను. 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై పొందినటువంటి ఈ శ్రమలను గురించి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మన కోసము ఆ ప్రియరక్షకుడు ఏమి అనుభవించవలెనో వాటన్నిటిని కూడా ఆయన తన శరీరమందు అనుభవించి మనకు మాదిరిని చూపెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సమస్తమును అనుభవించాడు. ఆయన మన కొరకు అనుభవించిన వాటి వలన ఇప్పుడు మనము స్వతంత్రం అయ్యాం. అంటే మన సమాధానార్థమైన శిక్ష, మన దోష శిక్ష, దానంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు తొలగించిన హేతువు చేత ఇప్పుడు మనము విడుదలను పొందగలిగి ఉన్నాం. నిజమే, మరి ఆయన మన కొరకు బాధను అనుభవించడానికి ఆయన చేసిందేమీ లేదు, కానీ మనం చేసిన వాటి కొరకై ఆయన బాధను అనుభవించాడు. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని గూర్చి మాత్రమే కాదు, ఆయన శిలువ శ్రమలను గూర్చి దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు మీ కొరకు బాధపడి శ్రమపడెను అనే మాటలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు దేని ద్వారానైతే మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉందో దానిని ఆ ప్రియరక్షకుడు మన నిమిత్తం కల్వరి శిలువలో అనుభవించాడు. ఆయన ఏమి చేస్తే మన దోష శిక్ష తొలగిపోతూ ఉందో, ఆయన ఏం చేస్తే మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉందో దానిని ఆయన శిలువయందు మన కొరకు అనుభవించెను. అది సాధారణమైంది కాదు. ఒకవేళ మనము మోసిన అది తీరేది కాదు. ఆ బాధను మనం అనుభవించినా తీరేది కాదు. ఒక వ్యక్తి ఈ భూమి మీద బ్రతికి ఉండగా అతడు ఏదైనా నేరం చేస్తే మరణం అతనికి తుది శిక్ష. అతడు శిక్షను అనుభవించకుండానే చనిపోతే చట్టం అతన్ని ఏమి చేయదు. ఎందుకంటే శిక్షను అనుభవించడానికి అతడు బ్రతికి లేడు కాబట్టి, సజీవునిగా లేడు కాబట్టి చట్టం అతని విషయంలో ఏమి చేయజాలదు. కానీ మనము మరణించినా కూడా మన దోష శిక్ష మాత్రం అది తొలగిపోయేది కానే కాదు. ఇక్కడ పాపం బేసిక్గా మనిషికి మనిషికి మధ్య కాదు, మనిషికి చట్టానికి మధ్య కాదు, మనిషికి దేవుడికి మధ్య. కాబట్టి పాపము చేయు ఒక వ్యక్తి ప్రప్రథమంగా దేవుడికి తనకు మధ్య పాపం చేస్తున్నాడు అని అర్థం. గనుక ఒక వ్యక్తి మొదట దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు మాత్రమే ఇతరులకు విరుద్ధంగా పాపం చేయగలుగుతాడు. తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేస్తుంది. ఈ మాటలను మనము చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రితో పలికిన మాటలని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం, నేను పరలోకమునకు విరోధముగా 2 చోట్ల మాట కనిపిస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా
నీ ఎదుట పాపం చేసి. అలాగే 21వ వచనంలో కూడా, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసి తిని. పాపము ప్రప్రథమంగా మనిషికి మనిషికి మధ్య కాదు, పాపము ప్రప్రథమంగా దేవునికి మనిషికి మధ్య. కాబట్టి మొదట అక్కడ మనకు ప్రక్షాళన జరగాలి, మొదట అక్కడ మనకు నివారణ జరగాలి. అప్పుడే మనుషులతో మనం సరి చేసుకోవడానికి వీలు కలుగుతుంది. నేను దేవునితో సరి చేసుకుంటే నేను మనుషులతో సరి చేసుకుంటాను. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. పాపము ప్రాథమికంగా దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అగాధం. రక్షింప నేరకి ఉండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన మందం కాలేదు. అని మీకును దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చాను. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అసలు సమస్య ఏమిటి అని అనగా పాపము అనే సమస్య కదా. గనుక ప్రియులారా, మనము మరణించినప్పటికీ కూడా లేదా మనము సహించినప్పటికీ కూడా మన దోష శిక్ష లేదా మన పాప శిక్ష ఇది తొలగిపోయేది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది మానవునికి మధ్య జరిగినటువంటిది కాదు, ప్రాథమికంగా అది దేవునికి మానవునికి మధ్య జరిగిన విషయం. కాబట్టి పాప క్షమాపణ ఏదైనా ప్రక్షాళన కావాలి అంటే మొట్టమొదటిగా అది దేవుని యొద్ద ప్రారంభం కావాలి. మానవుని పాప క్షమాపణ మానవునితో సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ మానవునితో సాధ్యమయ్యేదే కనుకైతే దేవుడు మనకు నిష్ప్రయోజనం, అవసరం లేదు. కానీ మానవుడు తన పాపము నుండి తన్ను తాను రక్షించుకోగలిగిన సమర్థుడు కానే కాదు. అందుకొరకే మానవుని పక్షంగా దేవుడు ఆ కార్యమును జరిగించాడు. అందుకోసమే ఈ మాటలు మనకు వినిపిస్తాయి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఆయన మనలను ప్రేమించి మన కొరకై ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడు పాప క్షమాపణ జరిగించడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి విషయము కదా. కాబట్టి మానవుని కంటే మెరుగైన వాడు ప్రక్షాళన చేస్తే తొలగిపోయేది కాదు ఈ పాప సమస్య. దేవుడు మాత్రమే చేయవలసిన సమస్య, దేవునిలో మాత్రమే తీరగలిగిన సమస్య అది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనను గురించి వ్రాయబడిన మాటలను మనం ఎరుగుదాం. మానవుని కంటే మంచివాడు, మానవుని కంటే పైవాడు, మానవుని కంటే ఉన్నతమైన వాడు. మానవుని కొరకు ఏదైనా చేస్తే లేక పాపక్షమాపణ జరిగిస్తే తొలగిపోయేది కాదు మానవుని పాపం, దేవుడే తీర్చాలి. మానవుని కంటే మిన్నైన వాడు ఎవరున్నారు అనుకుంటే ఒకవేళ దేవదూత ఉండవచ్చు. కానీ దేవదూత వలన తొలగిపోయేది కాదు పాపం, దేవుడే తొలగించాలి. అందుకే దేవుడే భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ సంగతిని గుర్చియే కదా దైవ గ్రంథం మనకు సెలవిచ్చున్నటువంటి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి మానవుని పాపక్షమాపణ దేవునిచే జరిగించబడి దేవునిచే తీర్చబడి దేవునిచే ప్రక్షాళన కావించాలి. అట్లు కాకపోతే మానవుని పాపక్షమాపణకు దారి లేనే లేదు. అందుకే ఆ ప్రియ ప్రభువు మన నిమిత్తమై భూమి మీదకి దిగి వచ్చినాడు. మన కోసం ఆయన ఆ కలువరి శిలువలో బాధను అనుభవించెను. క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన బాధను అనుభవించి దూషింపబడి శ్రమ పెట్టబడి బెదిరించక ఆ ప్రియరక్షకుడు మన కొరకు తను తాను కలువరి శిలువకు ఆయన అప్పగించుకున్నాడు. ఇది ఆయన మనకు పాపక్షమాపణ నిమిత్తమై చేసినటువంటి కార్యం. ఈ సంగతులను మనము
మరి కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగా దేవుని వాక్యమునందు మనం చూసే సంగతులు అవే. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ రాత్రి వేళ, తాను అప్పగించబడుచున్న ఆ రాత్రి వేళ, ఆ ప్రియ ప్రభు ఆయన ప్రార్థన చేస్తూ ఇలాగున అన్నాడు, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను. ప్రభువైన యేసుక్రీస్తు మానవులమైన మన నిమిత్తమై ఆయన మాత్రమే చేస్తే మనకు పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన తనను తాను ఈ ప్రార్థన చేశాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అలాగున ఆ ప్రియరక్షకుడు ఆ ప్రార్థన చేసి 26వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనంలో చివరిగా ఆయన తను గూర్చిలాగన్నాడు, లేండి, ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని ఆయన తనను తాను అప్పగించుకుని. ఆ ప్రియ ప్రభువునకు ఒక్క మాట ఎక్కువ. ఏ దోషము లేని పరిశుద్ధునికి ఒక్క మాటని ఎక్కువ. కానీ ఆయన మన నిమిత్తమై సిలువలో మాటలను కాదు, శ్రమను అనుభవించాడు. మాటలను కాదు, హింసను అనుభవించినాడు. మానవుని పాప నివారణ కోసం ఎగ్జాక్ట్గా ఏం చేస్తే అది నివారణ అవుతుందో దాన్నంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శరీరమందు అనుభవించాడు. ఈ సంగతులను మన హృదయమునందు, మన తలంపుల యందు అలాగున ఆలోచన చేద్దాం. మన పాపము యొక్క శక్తి అలాంటిది అని అనగా మనకై మనం ఎంత మాత్రం కూడా తొలగించుకోలేనటువంటిది. అసలు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాడు అనే మాట మనం ఎరుగుదుము. పాపము చేయవాడు పాపమునకు దాసుడు అనే మాట కూడా చెప్పబడింది కదా. మనము ఈ దాసత్వంలోనికి దిగిన వారమే కానీ దీనిలో నుంచి పైకి వచ్చుటకు మనకు ఎంత మాత్రం కూడా వీలు కాదు. అందుకే దీన్ని పాపపు ఊబి, జిగటగల దొంగ ఊబి అని కీర్తనకారుడు పోల్చాడు. దీంట్లోంచి పైకి రావడం అన్నటువంటిది మన వల్ల అయ్యే పనేటువంటిది కానే కాదు. కొందరు ఈ ఊబిని గురించి మాట్లాడుతూ ఇది ఎటువంటిది అని అనగా ఎంతగా ప్రయత్నిస్తే మరింతగా లోతునకు దిగి వెళ్ళేటట్లుగా చేస్తుంది కానీ ఎంత మాత్రం పైకి తీసుకొని రాదు అని అంటారు. అక్షర సత్యమైనటువంటి మాటే కదా. ఈ మనిషి తన పాప క్షమాపణ నిమిత్తమై ప్రక్షాళన కొరకై చెయ్యనిదంటూ ఏముంది? ఏమీ లేదు. తనకు తోచినవి, తనకు నచ్చినవి, తనకు ఆలోచన వచ్చినవి, వీటన్నిటినీ మనిషి నిరంతరం చేస్తూ పాపక్షమాపణ నిమిత్తమై చాలా ప్రయాసపడుచున్న విషయాన్ని మనం ఎరుగుదాం. కానీ మానవ పాపక్షమాపణ మనిషి క్రియల చేత సాధ్యము కాలేదు. నీతి క్రియలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి పేలికల వలె కనిపిస్తున్నాయి. మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికల వలె ఉన్నాయి. మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికిగా కనిపిస్తున్నాయా? విచిత్రమైన మాట కదా. కానే కాదు. ఎందుకంటే మురికి మనిషి చేసే ప్రతి పని కూడా మురికే. మురికి మనిషి చేసే ప్రతి పనికి అంటేది కూడా మురికే. ఈ మురికి నుంచి విడిపించడానికే పరిశుద్ధుడు వచ్చాడు. అందుకే ఆయనను గూర్చి వ్రాయబడిన మాట, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆ మాటను చూడండి. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన దూషించలేదు. ఇది ఆయనను గుర్చి వ్రాయబడిన మాట. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడలేదు. ఆయన బెదిరించలేదు. ఇది ఆయనను గుర్చి వ్రాయబడిన మాట. మరి మన సంగతి ఏమిటి? 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనము పాపం విషయమై చనిపోయి మన పాపముల నిమిత్తమై ఆయన మన కొరకు చనిపోయాడు.
మనమును మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపములను ఆయనే తన శరీరమందు మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను ఆయన తన శరీరము మీద మోసుకొనెను. ఆయన మాత్రం ఏ కపటం ఎరుగడు. ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన నోట ఏ దూషణ లేదు. మరి మన సంగతి ఏమిటనగా 24 వచనంలో మన పాపములు వాటిని ఆయన మ్రాను మీద మోసుకొనెను అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన గొప్ప కార్యం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని వలన మాత్రమే పాపక్షమాపణ సాధ్యం. పాప నివారణ దీని ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే యేసునాథుడు ఆయన మన కొరకు బాధను అనుభవించెను అని దైవ గ్రంథం స్పష్టం చేస్తుంది. ప్రియులారా, దేవుడు మాత్రమే జరిగించవలసినవి దేవుడే చేయాలి. దేవుని ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటివన్నీ కూడా దేవుడే చేయాలి. వాటిని దేవుడు మాత్రమే చేస్తే దానికి సంపూర్ణ అధికారం ఉండగలుగుతుంది. దేవుడు చేస్తేనే అది సంపూర్ణం అవుతుంది. అలాగున ఆ ప్రియ ప్రభు మన కొరకై సిలువలో ఆయన శ్రమను అనుభవించి బాధపడి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. మృత్యుంజయుడు అయ్యాడు. మనకు విమోచనను పాపక్షమాపణను ఆయన ప్రసాదించాడు. అందుచేతనే మనం ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచవలసిన అవసరత మనకెంతైనా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన అంటే ఇది గుంపులో కలిసిపోయేది కాదు. ఆరాధన అనగా గుంపులో కూడా వ్యక్తిగతమే, లేక గుంపుతో వ్యక్తిగతం. మనం అనేకులము కూడుకుంటాం, కానీ అనేకులం కలిసి ఆరాధించాలి. మనము సమాజంతో కూడుకుంటాం, కానీ మనం వ్యక్తిగతంగా ప్రభువుతో సహవసించి సంభాషించాలి. అది ఆరాధన. అలాగున ప్రభువుతో మనం సహవాసం చేసి మనం ఆయన ఆరాధించాలి అంటే విశేషించి మనకు కావలసినటువంటి అవసరత ఏమిటి అనగా ఆయన ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో, ఆయన మన కొరకు ఏం చేశాడో మనం ఏం చేశామో ఆ సంగతులను మనం గ్రహించి వాటి ఫలితం బేరీజు వేసుకొని ప్రభువును మనం స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇట్లు కాకపోతే మన ఆరాధన నిష్ప్రయోజనం అవుతుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆరాధన నిష్ప్రయోజనం కాకుండా ఉండాలి అంటే మన ప్రభువును ఎరిగిన వారమై మనం ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఇట్టి స్థితిలోనికి వచ్చిన మనము అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందిన మనము ప్రభువును స్తుతించి ఘనపరిచి ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం మనకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగున ప్రభువును స్తుతిద్దాం, ఆయన్ను ఘనపరుద్దాం, ఆయన్ను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మనం మహింపరుద్దాం. అటువంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి ఆయన మనలను దర్శించి దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, మనమందరమును కలిసి ప్రభువును స్తుతించి ఆయన్ను ఆరాధిద్దాం. ప్రియులారా, మీరు ఉన్న చోట మీరు మోకరించుటకు అనుకూలత ఉంటే తప్పనిసరిగా మీరు మోకరించి ప్రభువును స్తుతించి మీరు ఆయన్ను ఆరాధించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మీ మట్టుకు మీరు వినిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించి ఆరాధించండి. ఇది మీ సమయం, ఇది మీ సమయం కనుక తప్పనిసరిగా మీరు ప్రభువును స్తుతించి ఆరాధించాలని మీకు ప్రేమతో మనవి చేయుచూ ఉన్నాను.
నా చేతుల్ చేసిన పాపంబుకై నీ చేతులలో చీలల్ బిగించిరా. నా చేతుల్ చేసిన పాపంబుకై నీ చేతులలో చీలల్ బిగించిరా. నా ముల నెల్ల భరించితి సహించితి. నా వ్యసనముల నెల్ల వహించితి భరించితి. కల్లువారి సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవును, విమోచకుడవును, నిత్య నివాసి, నిరంతర స్తోత్రార్హుడా, నిన్న ఏడు సదాకాలం ఒకే రీతిగా ఉన్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొని ఉన్నాం. మా జీవితం ఏపాటిది? మేమింతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరితో సమానమైన వారు. మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మాకు కాపుదలనిచ్చినారు, ఆయుష్కాలమును అనుగ్రహించినారు, ఆరోగ్యమునిచ్చినారు. ఈ దినమందు మీ పాద సన్నిధిలోనికి మేము వచ్చి మిమ్మల్ని స్తుతించుటకు మాకు అనుగ్రహించిన మీ గొప్ప కృప కొరకై మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. మా ఎడల మీ ప్రేమ ఎంత ఉన్నతమైన తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించిన వైనం కొరకు మీకు స్తోత్రాలు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను అనే మాట కొరకు మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించుట మానవులమైన మా ఊహకు అందని విషయం. మంచివాని కొరకు ఎవడైనా చనిపోవ తెగించవచ్చును అని మీ గ్రంథమందు వ్రాయబడిన మాట కొరకు మీకు స్తోత్రాలు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ మంచివాన్ని ప్రేమించవచ్చు, కానీ మేమింకనూ పాపములో ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. మేము అవిధేయతలో బంధించబడి ఉండగా మమ్మల్ని ప్రేమించినందుల కొరకై మీకు స్తోత్రాలు. మా నిమిత్తమై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పంపినందుకై స్తోత్రాలు. మా పాప ప్రక్షాళన మీతోనే, మీ సంకల్పంతోనే ప్రారంభించబడి ముగించబడినందుకు స్తోత్రాలు చెల్లించుతున్నాం. మా ప్రక్షాళన మేము పొంది అర్చించడానికి వీలు లేకుండా అది మీ ద్వారానే కలిగినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మను ప్రేమించి ఆ ప్రేమకు రుజువుగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పంపినందుకై స్తోత్రాలు. మా ప్రభువు మా నిమిత్తమై ఈ భూమి మీద మీరు జన్మించిన రీతిని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మీ శ్రమలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మా కోసం మీరు అనుభవించిన ప్రతి విధమైన శ్రమ కొరకు మీకు స్తోత్రాలు. ఏమైనా చేయటకు సమర్థుడవు, కానీ ఏమి చేయటానికి ఇష్టపడక సమస్తమును మౌనంగా భరించడానికి ఇష్టపడినందుకై మా ప్రియ ప్రభువు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. మా కొరకై మా పక్షంగా మా పాప క్షమాపణ నిమిత్తమై శ్రమను అనుభవించి ప్రాణమును పెట్టుటకు మీరు ఇష్టపడినందుకై మీకు స్తోత్రాలు ప్రియ ప్రభు. అలాగున మా నిమిత్తమై మీరు చేయవలసిన కార్యమును చేసి మా పాప క్షమాపణ నిమిత్తమై
సిలువలో మా కొరకు అప్పగించబడిన విధం కొరకై నీకు వందన స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగే మరి ఈ సమయమందు మా ప్రభు మీ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు మా కొరకై శ్రమ పడ్డారని, మీ నోట ఏ పాపమును కపటమును దూషణ లేదని, మీరు మా కొరకై పరిపూర్ణమైన దేవునిగా, పరిపూర్ణమైన మానవునిగా కనిపించి మా పాప ప్రక్షాళన కావించారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మేమేమి చెల్లించగలము మా ప్రియ ప్రభు? పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రము. మా ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చి మేము వినుట వలన విశ్వసించినట్లుగా రక్షింపబడినట్లుగా మా హృదయములను తెరచి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మీరు ఒప్పింపజేసి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుటకు మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన గొప్ప కృప కొరకై స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఏమి చెల్లించి మీ రుణాన్ని మేము తీర్చుకుంటాము తండ్రి? మేము ఏమి చెల్లించినా తీర్చుకోండి. మా కొరకై ఇంత గొప్ప ప్రణాళికను మీరు ఏర్పాటు చేసి యేసుక్రీస్తు ప్రభువునందు దాన్ని మీరు తుదముట్టించిన కొరకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకుంటామయ్యా? మేమేమి చెల్లించినా మీ రుణం తీర్చలేమని ఎరిగిన వారమై ఇదిగో ఈ ఉదయకాలమందు మా హృదయపూర్వకమైన ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునని మీకు సమర్పించి ఆరాధించుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమునందు మన ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఘనపరచి ఆరాధించిన మీ అందరికీ ప్రభుపేట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన ప్రభువును స్తుతించి ఆరాధించడానికి 5 నిమిషాలు సరిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. మనం ఆయన స్తుతించి ఆరాధించడానికి ఆయన ఎంతటి యోగ్యుడు అని అనగా ఇంత అని చెప్పడానికి వీరు లేనంత యోగ్యుడు ఆయన. అంతటి శ్రేష్ఠుడు ఆ ప్రియ ప్రభు. కాబట్టి మనం ఆయన స్తుతించి ఘనపరచి ఆరాధించడం అన్నటువంటిది అది మన జీవిత కాలంలో సరిపోయేది కాదు, చాలేది కాదు. మనం ఎంతైనా ఆయన స్తుతించి ఆరాధించగలిగిన కృపను మనం పొందవలసిన వారమై ఉన్నాం. మన జీవిత కాలమే సరిపోదు ఆయన ఆరాధించడానికి. మంచిది, మన ప్రభువు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయమునందు ఒక కీర్తనను మనము పాడుకొని ఆ తర్వాత దేవుని వాక్యానికి మనం వెళ్దాం. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన పెళ్లి సంఘమును తీసుకువెళ్తాడు అని కీర్తనను పాడదాం. మన కీర్తన పుస్తకాల నుంచి 484వ కీర్తన. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ఇద్దరు తిరుగలి విసరుచుండగా, ఇద్దరు పొలములు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, ఇద్దరు పొలములు పని చేస్తుండగా,
ఒకరు విడువబడి ఒకరు ఎత్తబడి, ఒకరు విడువబడి ఒకరు ఎత్తబడి, రెప్పపాటులో కొనిపోబడుదురు యేసు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. సూర్యుని మించిన కాంతిని కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, చంద్రుని మించిన అందము కలిగి. సారీ, 3వ వచనం పాడదాం. సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘము ఎదురు చూడగా, సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘము ఎదురు చూడగా, ప్రభువు నిరీక్షణ పొందిన వారే, ప్రభువు నిరీక్షణ పొందిన వారే దూరముగా కొనిపోబడుదురు. ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోనా మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగా, అక్కడ తన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అనే మాట కనిపిస్తుంది. తన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన యందు విశ్వసించిన వారికి మాదిరిని ఆయన ఉంచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను పిలవడానికి, కొలవడానికి మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన మాదిరిని అనుసరించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన మాదిరిని అనుసరించులాగున మనము ఆయనను విశ్వసించాం. ఆయన ఆరాధించడానికి మాత్రమే కాదు, అసలు ఆరాధన కూడా ఆయన అనుసరించడమే ఆరాధన అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే దాని సంపూర్ణ భావం ఆయనను అనుసరిస్తూ జీవించడం, అది ముఖ్యమైన విషయం. ఆయన అనుసరిస్తూ జీవించడం. కాబట్టి మన భక్తి జీవితానికి, మన ఆరాధనకు సంబంధం లేదన్నట్లుగా ఉండడానికి వీల్లేదు. మన భక్తికి, మన ఆరాధనకు ఎంత సంబంధం ఉందో మన అనుకరణకు, అనుచరణకు కూడా అంతే సంబంధం ఉంది అనే విషయాన్ని మరచిపోకూడదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది అది క్రియ. మనము క్రియలను చూపించి బ్రతకడానికి, క్రియల ద్వారా ప్రభువును ప్రపంచానికి చూపించడానికి
ఆయన మాదిరి ఏమిటో ప్రపంచానికి కనబరచడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఇది మనం గ్రహించవలసిన సంగతి. ఆయన మాదిరిని మనం అనుసరించుతూ ఉన్నప్పుడు ఆయన మాదిరిని మనం ప్రపంచానికి చూపడానికి వీలు కలుగుతుంది. ఎప్పుడు మనం ఆయన మాదిరిని అనుసరిస్తామో అప్పుడు ఆయన ప్రపంచానికి ప్రత్యక్షం అవుతాడు మన యందు. దైవ సంకల్పం కూడా అక్షరాల ఇదే. అదేమిటనగా ఆయనను అనుసరిస్తూ జీవించటం, ఆయన మాదిరిని ప్రపంచానికి మనము ఇవ్వటం, అదే దేవుని వాక్యం మన జీవితాల్లో మనకు చూపిస్తున్నటువంటి మార్గోపదేశం. తన అడుగు జాడలందు మీరు నడుచుకొనున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయెను అని అన్నాడు. ఒక మాదిరిని గూర్చి మనం విన్నాం. మనలో ఎవరైనా బాధను అనుభవిస్తూ ఉంటే, నిష్కారణంగా అన్యాయముగా శ్రమ పొందుతున్నప్పుడు, అప్పుడు మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరిని జ్ఞాపకం చేసుకోవాలట. మనం అన్యాయముగా శ్రమ పొందుతూ ఉన్నప్పుడు క్రీస్తు యేసును జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మన శ్రమను మనం మర్చిపోతాం. అదే ప్రభు చెప్పుతున్నటువంటి శ్రేష్టమైన మాట. మీరు శ్రమను అనుభవిస్తున్నప్పుడు దేవుని గుర్చిన మనసాక్షి కలిగి అన్నాడు. మనుషులు మనసాక్షి కలిగిన వారు ఉంటారు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వారు ఉంటారు, మనసాక్షి లేని వాళ్ళు ఉంటారు, మనసాక్షి చంపుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ దేవుని గూర్చిన మనసాక్షి అని చెప్పడానికి కారణం, దేవుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి దేవుని గూర్చిన మనసాక్షి ఉంటుంది. కొందరి మనసాక్షిని గూర్చి పౌలు వ్రాసినాడు. ఆ సంగతిని నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి పత్రిక తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనంలో ఉంది. పై వచనంలో 18వ వచనంలో, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండు అని పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కొందరు అటువంటి మనస్సాక్షిని త్రోసివేసి, మంచి మనస్సాక్షిని త్రోసివేసినారు కొందరు. ఫలితం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే దానికి స్పర్శ ఉండదు. నేను చేస్తున్నది తప్పా కాదా స్పర్శ ఉండదు. ఉదాహరణకు దేవుని వాక్యాన్ని చూడగా, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభంలోనే మనకు కనిపించే ఒక కుటుంబం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. అననీయ సప్ఫీరా అనేవాళ్ళు. వారు దేవుని సంఘములో ఉన్నవారే. మనస్సాక్షి కలిగినట్లుగా ప్రవర్తిస్తున్నారు, అంటే నటిస్తూ ఉన్నారు, కానీ మనసాక్షి లేదు. భర్తకు మనసాక్షి లేదు, భార్యకు మనసాక్షి లేదు. కాబట్టి భర్త అబద్ధం ఆడాడు, భర్తతో పాటు భార్య కూడా అబద్ధం ఆడింది. మనసాక్షి లేదు. ఫలితం ఏంటో మనం చూస్తాం. వారిద్దరు కూడా ఒకే దినాన చనిపోయారు. దేవుని గుర్చిన మనసాక్షి కలిగి, మంచి మనసాక్షి, దేవుని గుర్చిన మనసాక్షి, చేస్తున్నది చెడైతే దాన్ని ప్రశ్నించే మనసాక్షి నీలో ఉంటే అది దేవుని గూర్చిన మనసాక్షి అని అర్థం. ఒకవేళ నీ మనసాక్షి నిన్ను ప్రశ్నించకపోతే, నీ మనసాక్షి నిన్ను గూర్చి తప్పు పట్టకపోతే, నువ్వు తప్పు చేస్తున్నప్పటికీ కూడా నీ మనసాక్షి వాత వేయబడిన మనసాక్షి. ఎవరైనా తాము శ్రమను అనుభవించుతూ ఉన్నప్పుడు దేవుని గూర్చిన మనసాక్షి కలిగిన వారై, దేవుని గూర్చిన మనసాక్షి కలిగిన వారై దుఃఖము సహించినడలా అది హితమగును, దుఃఖము సహించినడలా అది హితమగును. దేవుని గురించి మంచి మనసాక్షి కలిగి మీరు ఏదైనా అన్యాయం పొందితే, మీరు అన్యాయాన్ని అనుభవిస్తే అది సరైనదేను అని అంటాడు కదా. అట్లు మీరు ఎప్పుడైనా బాధను అనుభవించుతూ ఉన్నప్పుడు
మీరు ఊరట పొందాలి అంటే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునండి. ఆయన కూడా ఇలాగే మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిని గూర్చి ఆయన శ్రమలో మనకు చూపిన మాదిరిని గూర్చి కొన్ని సంగతులను మనం ఆలోచన చేశాం. ఈ సమయం నందు ఆయన జీవన విధానములో ఉన్న మాదిరిని గూర్చి మరికొన్ని సంగతులు దేవుని వాక్యం నుంచి మనము ఆలోచించేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు మాదిరిని అని ఆ ప్రియ ప్రభువు అన్నాడు. ఏమిటా మాదిరి? దానిని యోహాను సువార్త 13వ అధ్యాయం చూపిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల పాదములను కడిగి ఆయన వారి పాదములను తుడుచుట, ఇది అక్కడ మనకు కనిపించేటువంటి ఒక గొప్ప మాదిరి. ప్రభు తన శిష్యుల పాదములను కడిగి వారి పాదములను తుడుచుట, ఇది ఆయన ఎందుకు చేశాడు అని అనగా, మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని అన్నాడు. నేను మీరు మాదిరిని చూపించులాగున నేను మీకు మాదిరిని చూపించాను అని ఆయన అన్నాడు. ప్రభువు పలికినా, చెప్పినా, చేసిన కొన్ని విషయాలు అక్షరార్థకంగా తీసుకునడానికి వీలు లేదు. అందులో ఇదొకటి, పాదములను కడుగుట. ఇందులో ప్రభు మనకు చూపించింది అంతరార్థమే కానీ అక్షరార్థం కాదు. అయితే ఆయన చేసింది మాత్రం అక్షరార్థం. ఆయన మనకు అక్షరార్థంలో చూపించింది మాత్రం అంతరార్థం. కాళ్ళు కడగటం అంటే ఏం కావాలి? పాదాలను పట్టుకోవడం అంటే ఏమిటి? అంతగా తనను తాను తగ్గించుకొనుట. ఒక వ్యక్తి పాదముల దగ్గరికి వచ్చాడు అంటే అది పూర్తి తగ్గింపు, సంపూర్ణమైన తగ్గింపు అని మనం గ్రహించగలం. ప్రభు తన శిష్యులకు చూపిన మాదిరి పాదములను ముట్టుకోవడం కాదు, పాదములను పట్టుకోవడం కాదు, పాదములను కడుగుట, అలాగే పాదములను తుడుచుట. ఈ రెండు సంగతులను ప్రియ ప్రభు ఆయన జరిగించిన వాడై ఉన్నాడు. మనకు మాదిరిని ఆయన చూపించాడు కదా. ఇందులో కనిపించేది ఏమిటంటే ప్రభువు యొక్క దీనత్వం మనకు కనిపిస్తుంది. ప్రభు యొక్క దీనత్వం ఇది నేను చెప్పుచున్నటువంటి విషయం కాదు. 16వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఆయన యజమానుడు, వీరు దాసులు. ఆయన గొప్పవాడు, వీరు కాదు. అలాగే వీరు పంపబడిన వారు, ఆయన పంపినవాడు గొప్పవారు కానే కాదు. కానీ ఎవరు గొప్పవారు అనగా ప్రభువే ఆ సంగతిని గుర్తు చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్పిన మాటను నేను మీ కొరకు గుర్తు చేస్తూ ఉన్నాను. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచయం చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా గొప్పవాడు.
నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. గొప్పవాడు పరిచారకుడు. గొప్పవాడు పరిచారకుడయ్యాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య అనేక విధాలుగా మనకు కనిపిస్తుంది. ఆయన పరిచర్యలో మనకు చాలా సంగతులు ఉన్నాయి. ఆయన చేసిన పరిచర్య ఎన్నో విధాలుగా చూడగలుగుతున్నాం కదా. బోధ పరిచర్య చేశాడు. ఆయన మనుషుల దేహములను బాగు చేశాడు. స్వస్థపరిచే పరిచర్య చేశాడు ఆ ప్రియరక్షకుడు. అలాగే ఆయన చేసిన పరిచర్య మరి అన్నిటికంటే మించి ప్రాణం పెట్టిన పరిచర్య ఆయన చేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన శైలిని, మనకు మాదిరిగా ఉండగలిగిన ఆయన జీవన విధానమును చూడగా ఇక్కడ ఒక పని చేశాడు. మనమందరం గొప్పవాళ్ళం కావాలని కోరుకుంటాం. మనమందరం గొప్పవాళ్ళమే కనుక కావాలి అంటే మనం గొప్ప పరిచారకులమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. పరిచర్య చేయించుకోవడం కాదు గొప్ప సంగతి, పరిచర్య చేయటం గొప్ప సంగతి. సేవలు చేయించుకోవటం గొప్ప సంగతి కాదు, సేవ చేయడం గొప్ప సంగతి. సేవ చేయించుకునే వాడి మనస్సు వేరు, సేవ చేసేవాడి మనస్సు వేరు. సేవకుడి మనస్సు ఎప్పుడు కూడా క్రింద ఉంటుంది, సేవ చేయించుకుంటే వాడి మనస్సు ఎప్పుడు పైన ఉంటుంది. సేవ చేయువాడు నేను అతని కంటే తక్కువ వాడని అని అనుకుంటాడు. సేవ చేయించుకునేవాడు నేను అతని కంటే గొప్పవాడను, ఎక్కువ వాడను అని అనుకుంటాడు. అధముడు అగ్రజునికి సేవ చేస్తాడు, తక్కువవాడు ఎక్కువవానికి సేవ చేస్తాడు. కానీ ఇక్కడ సంగతిని చూడగా ఇదంతా తారుమారైంది. యజమానుడు దాసుని పాదములను కడుగుతున్నాడు, దాసుని పాదములను ఆయన తుడుస్తూ ఉన్నాడు. ఎందుకనగా మీరిలాగున ఉండవలెను, మనమలాగున జీవించినట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయినని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మాదిరికరమైనటువంటి జీవితము, మాదిరికరమైన జీవితం. మన ప్రభు ఆయన మనకు మాదిరి ఉన్నాడు. ఏ విషయంలో ఆయన మనకు మాదిరి ఉన్నాడు అని అనగా దేవుని వాక్యం చెబుతున్న మాటలను మనము వినాలి. ఆయన మనకు దీనత్వంలో మాదిరి, తగ్గింపులో మాదిరి. యజమానుడు తగ్గించుకుంటేనే కదా దాసునికి పరిచర్య చేసేది. యజమానుడు తగ్గించుకోనకపోతే దాసునికి పరిచర్య చేసే అవకాశం ఎక్కడుంది? ఇక్కడ ఒక మాట గ్రహించాలి. అసలు ఒక పని కంటే ముందుగా ఆలోచన వస్తుంది. అవునా? పని చేయడానికంటే ముందు పనిని గుర్చిన ఆలోచన మనిషికి వస్తుంది. తన శిష్యుల పాదములను కడగడానికంటే ముందు తన శిష్యుల పాదాలను కడగాలి అనేటువంటి ఆలోచన ప్రియ ప్రభువునకు వచ్చింది. ఆలోచన రావటమే గొప్ప సంగతి. యజమానునికి తన దాసుని పాదములను కడగవలనని ఆలోచన రావటమే గొప్ప సంగతి. అయితే ప్రభు అంతటితోనే సరిపెట్టుకొనక తన ఆలోచనను ఆయన కార్యరూపంలోనికి తీసుకొని వచ్చాడు. అనేక పర్యాయములు ఆలోచించుకునే మనకు మన ప్రభువే మాదిరి సుమా. అదేమిటనగా ఆలోచనను కార్యరూపం తీసుకురమ్మని చెప్పటానికి. ఆయన తన శిష్యుల పాదములను కడిగెను అని దేవుని గ్రంథము మనకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రభు తన శిష్యుల పాదములను కడిగెను అనే మాట. ఆయన తన శిష్యుల పాదములను కడగటానికి ముందుగా ఇలాగున చేశాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని చూడగా 12వ వచనంలో వారి పాదములు కడిగి తన పైవస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలియదా అని ఆయన అన్నాడు. వారి పాదములను కడిగి 13వ అధ్యాయము 4వ వచనానికి వద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. మరలా నేను ఆ విషయాలను మీ కొరకు చదువుచూ ఉన్నాను. భోజన పంక్తిలో లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి
తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ప్రభువు లేచి ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఈ మాటలన్నీ మనం చూసుకొనగా తన పై వస్త్రమును అవతల పెట్టి నేను పైగా ఉన్నవాడను అనే ఈ మనస్సును పక్కన పెట్టేయాలి. పరిచర్య చేయాలి అంటే తన పై వస్త్రమును ఆయన ప్రక్కన ఉంచి తాను నడుమునకు కట్టుకున్న తువ్వాలుతో వారి పాదములను తుడిచెను అనే మాట కనిపిస్తూ ఉంది. అసలు ఆయన పైన ఉన్నటువంటి వాడు ఆయన పై నుంచి ఆయన క్రిందికి దిగి వచ్చినాడు. ఆయన తన పై వస్త్రమును అనగా తన మహిమను ఆయన ప్రక్కన పెట్టాడు. తన మహిమను ప్రక్కన పెట్టిన వాడై ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ప్రియులారా, పై వస్త్రాన్ని ప్రక్కన పెడితేనే గాని పరిచర్య చేయలేం. నేను గొప్పవాడను అనే మనస్సును పక్కన పెడితేనే గాని పరిచర్య చేయలేం, పరిచారకుడిగా ఉండలేం. ఈ మనస్సు ప్రాథమికమైనదని మనం గుర్తుంచుకోవాలి. నేను పైనున్న వాడను అని అనుకుంటే పరిచర్య చేయలేం. దాన్ని సంపూర్ణంగా మనం తీసివేయవలసిన అవసరత ఉందని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన పరము నుంచి భూమి మీదకి దిగి వచ్చిన వాడు పరము నుంచి క్రిందికి దిగి రావడానికి వీలుగా ఆయన తీసివేసిన వస్త్రం ఏమిటి అని అనగా మహిమ వస్త్రమును ఆయన తీసివేసాను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఈ 17వ అధ్యాయంలో మనం చూడగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి 17వ అధ్యాయము మరి 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఇంతకుముందు నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ నీ దగ్గర ఉండినదో అన్నాడు. ఆ మహిమ వస్త్రాన్ని ఆయన పక్కకు తొలగించినాడు. తన ఘనతను ఆయన ప్రక్కన పెట్టాడు. ఎందుకనగా ఆయన పాదాలు కడగటానికి, ఆయన పాదాలు తుడవడానికి, ఆయన పాదములను కడగటానికి, ఆయన పాదములను తుడవటానికి పై వస్త్రం అడ్డు, అది ఆటంకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టాల్సింది. దాన్ని పక్కన పెడితేనే ఆయన ఫ్రీగా పనిచేయగలుగుతాడు. నేను గొప్పవాడను అని ఒక వ్యక్తి భావించినంత కాలం పరిచర్య చెయ్యడు. చేసిన ఘనత వచ్చే పరిచర్యని చేస్తాడు కానీ ఘనహీనమైన పరిచర్య చేయడు. అంటే కాళ్ళు గడిగే పరిచర్య చేయడు, దీనమైన పరిచర్య చేయడు. తనందరూ గొప్పగా భావించాలని ఆ పరిచర్య చేస్తాడు. తనకెక్కడ ఘనత కలుగుతుందో ఆ పరిచర్య చేస్తాడు కానీ తన ఘనతను కోల్పోయే పరిచర్యను మాత్రం చేయడు. అసలు పరిచారకునికి ఘనతతో పనేముంది? పరిచర్య చేసేవాడికి తను తాను తగ్గించుకున్నటువంటి వానికి ఘనతతో నిమిత్తం ఏముంది? ఏమీ లేదు. ప్రియులారా, ప్రభు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు, నడుమునకు తువ్వాలు కట్టుకున్నాడు, మహిమను పక్కన పెట్టాడు, దీనత్వాన్ని ధరించినాడు. అందును గురించి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో తర్వాత 6వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనము ఎరుగుదుము. ఆయన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుడు ఏమయ్యాడు అని అనగా తన జీవితమందు ఆయన ఎవరో ఆ సంగతిని గ్రహించిన పౌలు రాస్తూ ఇలాగన్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు.
దేవుని సమానుడు దేవుడే. ఆయన మనిషిని పోలికగా పుట్టి, దేవునికి మనుషునికి ఎంత తేడా మనకు తెలుసు. మనుషులం కాబట్టి ఇక్కడ ఉన్నాం, దేవుడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఎంత తేడానో మనకు తెలుసు. నాక లోకమునకు, నాకం అంటే స్వర్గం లేదా పరలోకం, అంటే భూమికి ఆకాశమునకు మధ్య అంత దూరం ఎంత తేడా ఉందో అంత తేడా. మనుషులం కాబట్టి ఇక్కడ ఉన్నాం, దేవుడు కాబట్టి అక్కడ ఉన్నాడు. పడిపోయిన వాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం. పరిశుద్ధుడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. మహిమ లేని వాళ్ళం, పోగొట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. కలిగిన వాడు కాబట్టి అక్కడ ఉన్నాడు. దానంతటిని విడిచిపెట్టి మనిషిని పోలికగా పుట్టి, దేవుడు మనిషిని పోలికగా పుట్టడం, దాసుని స్వరూపాన్ని ధరించుకోవటం, రిక్తునిగా చేసుకోవటం. ఇదంతా ఏమిటనగా తనకున్న మహిమను ఆయన కోల్పోయాడు. తనకున్న మహిమను ఆ ప్రియప్రభువు కోల్పోయాడు. ఇష్టపూర్వకంగా దాని ప్రక్కన ఉంచి దీనత్వాన్ని ధరించి, మనిషిని పోలికగా పుట్టి దీన శరీరాన్ని ధరించి, దేవుని వాక్యం చెప్తుంది తన్ను తాను తగ్గించుకొని అనే మాట. దానికోసం చదివాను. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు అనే మాట చెబుతున్నాం. ఆ మాట చదువుతున్నాం కాబట్టి తగ్గింపులో కూడా పరాకాష్ట, ఉచ్చస్థితి ఏమిటది అని అనగా, తగ్గించుకోవటం. ఎక్కడి దాకా తగ్గించుకోవటం అంటే, ఆయన మనుషుడిగా తగ్గించుకున్నాడు, రిక్తుడుగా ఏమైనా వాడుగా తగ్గించుకున్నాడు. మనుషుడిగా కూడా ఉండి ఆధిపత్యం చెలాయించే వారు లేరా? ఉన్నారు. మనుషుడిగా తను తాను తగ్గించుకున్నాడు, మనుషులలో కూడా తను తాను తగ్గించుకున్నాడు. మరణంలో కూడా తగ్గించుకున్నాడు. ఏ మరణం అనగా సాధారణ మరణం, సహజ మరణం కానే కాదు. అది శిలువ మరణం, అవమానకరమైన మరణం. ఆ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేను. ఇది విధేయత, ఇది దీనత్వం, ఇది తగ్గింపు. ఇది ప్రభు మన జీవితాల్లో మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. తనను తాను తగ్గించుకొనెను. ఆయన మన నిమిత్తమై తనను తాను తగ్గించుకొనెను. వచ్చిన సమస్య అంతా ఏమిటంటే, ఇప్పుడు తనను తాను తగ్గించుకోవటం అనేటువంటిది లేదు. నేను గొప్పవాడను అని అనుకున్నంత కాలం ఎక్కడ తగ్గించుకుంటాం మనం? అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, అతిశయించువాడు తనను బట్టి అతిశయించుతూ ఉన్నాడు. తన ఘనతను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. తన అచీవ్మెంట్స్, తాను సాధించిన వాటిని బట్టి అతిశయిస్తున్నాడు. తనకు కలిగిన వాటిని బట్టి అతిశయిస్తున్నాడు. గనుకనే మనం మరలా తిరిగి ఇక్కడికి రావాలి. అందుకోసమే కాబోలు ప్రస్తుత పరిస్థితులు. స్వపరీక్ష చేసుకుందాం. మనలను ఉన్నతమైన స్థితికి తీసుకొని రావటానికి, మనకు ఉన్నతమైన పాఠములను నేర్పించడానికి దేవుడి పరిస్థితులను అనుమతించాడేమో ఆ సంగతిని ఆలోచన చేద్దాం. మన అతిశయాన్ని దించటానికి, మన గర్వమును తగ్గించడానికి దేవుడి పరిస్థితిని నేడు అనుమతించాడేమో ఆలోచన చేద్దాం. అనుమతించాడేమో అని నేను అనటం అది తప్పవుతుంది. అనుమతించాడేమో అని అనటం అది అనుమానం అవుతుంది. అనుమానం కాదు, ఇది అక్షర సత్యం. తమ అధికారాన్ని బట్టి మనుషులు అతిశిస్తున్నారు.
అధికార దర్పాన్ని బట్టి మనుషులు అర్చిస్తున్నారు. తమ అభివృద్ధిని బట్టి మనుషులు అర్చిస్తున్నారు. తమ ఆర్థిక స్థితిగతులను బట్టి మనుషులు అర్చిస్తూ ఉన్నారు. ఆ అతిశయం నుంచి వారిని పైనుంచి కిందికి దించడానికి దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడు. శరీర సంబంధమైన విషయాలు అని మాత్రమే తలంచకండి. అవి కూడా ఉన్నాయి. నాది అగ్రరాజ్యం అనే అగ్రవాదములో బ్రతుకుతున్న మనిషి గుడ్లు తేలేశాడు. తన ముందు తన దేశస్తులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే దిక్కు తెలక అల్లాడుతూ ఉన్నాడు కాదా? అగ్రవాదం అనే ఉగ్రవాదం తగ్గింది కదా. అందరికంటే నేనే అగ్రజుడను అనుకున్నాడు. నేను సాధించగలను, అది నన్నేమి చేయలేదు అనుకున్న మనిషి ఏం చేసిందో దాన్ని ఇప్పుడు రుచిస్తూ ఉన్నాడు. ఈ భావజాలాన్ని అణచడానికి దేవుడు ఈ పరిస్థితులను అనుమతించినాడు. మనిషి, నువ్వెంత, నీ బతికెంత? నువ్వు కనిపెట్టిన ఆయుధముల యొక్క శక్తి ఎంత? ఇప్పుడు అవి ఏమి పనిచేయట్లేదు. ఆయుధాలు ఏమి పనిచేయట్లేదు. మీకు మీరే ఆయుధం. మా ఆయుధాలు ఏం పనిచేయట్లేదు, పని చెయ్యవు. మీకు మీరే ఆయుధం. మీరే ఇంట్లో ఉండండి, అదే మీ ఆయుధం ఆయన అంటున్నారు. ఓడిపోయాడు మనిషి తన అగ్రవాదంలో. కిందికి దిగి రావాల్సిందే. నేను ఆర్థికంగా ఉన్నతమైన వాడని అనుకున్నాడు, కిందికి దిగి వచ్చాడు. దేవుడు దించాడు కిందికి. అది చేయలేకపోతుంది. ఆర్థిక సంపన్నత ఏమి చేయలేకపోతుంది. మేధో సంపన్నత ఏమి చేయలేకపోతుంది. వెరసి మానవుని అతిశయం నేడు కొరగాకుండా పోయింది. నయా పైసకు పనికి రాకుండా పోయింది. అతిశిస్తావా మనిషి? నేను ఇంతటోని అనుకుంటావా? ఎంతటోడి నువ్వు? నీ కంటికి కనిపించని, నువ్వు కనిపించే పురుగువు, కానీ నీకు కనిపించని పురుగు చేతుల్లో నువ్వు ఓడిపోతున్నావు అన్నట్లుగా పరిస్థితులు మనల్ని చూపిస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకొని వచ్చినాడు. మనం పురుగులమే కదా. వాక్యం చెప్పే మాట కూడా అంతే. కనిపించని పురుగుతో మనం పోరాడుతున్నాం. దాని ముందు చేతులు ఎత్తేసినాం, ఓడిపోతూ ఉన్నాం. అతిశయం తగ్గింది. ఇప్పుడు నేనింతటోనే చెప్పేవాడు లేడు. ఇక ఆధ్యాత్మిక అతిశయంలోనికి వద్దాం మనం. ఏమిటా అతిశయం? మేమింతటోళ్ళం, మా గొప్పతనం ఇంతుంది, ఇది మేము సాధించింది. మధ్య మధ్యలో దేవుని కృప అని మాట ఉపయోగించినా అక్కడ కనిపించేదంతా మానవుడి అతిశయమే కదా. మానవుడి అతిశయమే. విచారకరమైన సంగతి. ఎన్ని అతిశయాలు ఉన్నాయండి. మా సంఘం, ఇంతమంది కలిగిన సంఘం, ఎన్ని ఆరాధనలు కలిగిన సంఘం, అంతమంది కలిగిన సంఘమా ఏమైంది? ఖాళీ, దుమ్ముతో నిండుకుంటున్నాయి మందిరాలన్నీ. బోసిపోయింది మందిరం.
ప్రసంగ వేదిక నెలల తరబడి బోసిపోయింది. మందిరం ఊహించి ఉండదు, ప్రసంగ వేదిక ఊహించి ఉండదు తనకింత విశ్రాంతి కలుగుతుందని. హడావిడి అంతరించిపోయింది. రైట్. హడావిడి అంతరించిపోయింది. ఇంకేం మిగిలింది? మిగిలిందంతా దుఃఖమే మిగిలింది. దేవుడు మంచి దెబ్బ కొట్టాడని చెప్పాలి. ఇవి ఏదో మరొక ఉద్దేశంతో చెప్పే మాటలు కాదు. స్వాతిశయం ఎక్కడ ఉంటుందో తప్పనిసరిగా దాని ఫలితం కూడా ఉంటుందని గుర్తించడానికి దేవుడు తీసుకొచ్చిన సంగతులు ఇవి. పరీక్షించుకుందాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అని ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు. అది వాస్తవం. ఆయనకు వేరుగా మనం ఏమి చేయలేం. కానీ ఆయనతో మనం ఏమైనా చేయరు. ఆయనతోనే కనుక మనం చేస్తూ ఉంటే మనం ఎప్పుడే కానీ గొప్పలు చెప్పం. మనం ఎప్పుడే కానీ గొప్పలకు పోం. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అతిశయం, ఆధ్యాత్మిక అతిశయం అంతరించిపోవాల్సిందే సుమా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అంతే. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఈ మాటలు చెప్పగలిగిన స్థితికి మనం రావాలి. మన ఎక్స్పీరియన్స్ కాదు అని గుర్తుంచుకోవాలి. ఇన్ని ఏండ్ల సేవ కాదని గుర్తుంచుకుందాం. మనము కేవలం నిష్ప్రయోజకులం అని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువే ఆ మాట సెలవిచ్చాడు కదా. ఆ సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేయడం ఎంతైనా అవసరం. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనములో, అటువలనే మీరు మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినవే చేసి ఉన్నాం అని చెప్పండి అన్నాడు ఆయన. మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమని చెప్పండి అని అన్నాడు. చేయాల్సినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమని చెప్పండి అని అన్నాడు. మనము చెయ్యకూడని వాటిని చేస్తూ ఇంత గొప్పలమని చెప్పుకుంటున్నాం. చేయవలసినవి చాలా ఉన్నాయి, చేయకూడనివి చేస్తూ చాలా చేసామని చెప్పుకుంటున్నాం. మనము నిష్ప్రయోజకులమని చెప్పుకోవట్లేదు. ఇక మన ముందున్నటువంటి గొప్ప గొప్ప బిరుదులు నేను చెప్పాల్సిన అక్కరేముంది? ఆ బిరుదుల సంగతి, ఆ టైటిల్స్ సంగతి. నిష్ప్రయోజకుడికి ఎక్కడన్నా టైటిల్స్ ఉంటాయా? ఆధ్యాత్మిక అతిశయము కిందికి రావాలి. అందుకే దేవుడు వీటన్నిటిని అనుమతించాడు. ఎందుకు? మనం ఆ రాజ్యానికి చేరాలి అంటే నిశ్చయంగా వాటన్నిటి విషయంలో మనం తగ్గించాల్సింది. ఏమండి, పౌలు కంటే మించిన గనుడు ఎవరైనా ఉన్నాడా? క్రొత్త నిబంధనను సగం రాసినవాడు ఉన్నాడా? ఆయన తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు దాసుడను అని అన్నాడు. అసలు ఇప్పుడు యేసుక్రీస్తు దాసుడను అని అనిపించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తనను గూర్చి తాను చెప్పుకుంటూ నేను యేసుక్రీస్తు దాసుడను అని అన్నాడు. అది స్వపరిచయం. యేసుక్రీస్తు దాసుడను. తిమోతిని సంబోధిస్తూ దైవజనుడా అని అన్నాడు. తనను గూర్చి ఏమో యేసుక్రీస్తు దాసుడను అన్నాడు, దాసుడనని చెప్పుకున్నాడు. తిమోతిని గురించి మాట్లాడుతూ దైవజనుడా అన్నాడు. నిన్ను ఎవరైనా దైవజనుడా అని పిలిస్తే పర్వాలేదు, నీకై నువ్వు దైవజనుడని పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? స్వాతిశయం,
అతిశయం. నీకు టైటిల్స్ ఇచ్చేవారు ఎవరు? అసలు నువ్వు టైటిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దాసుడా, నేను ఇంకా ఇలాగని చెప్తాను. యేసుక్రీస్తు దాసుడను అని పిలిపించుకోవడానికి కూడా అర్హత ఉంటే ఇంకంతకంటే మించిన గొప్పతనం లేదు. మన ఆధ్యాత్మికతలో కూడా తగ్గించుకోవాల్సిందే. అతిశయాలు. అతడెంత, అతని సేవెంత, అతడనే మాట నేను గౌరవంగా మాట్లాడుతున్నా. అతడు అని కాదు, ఈ మాటలుగా. అతని సంఘం ఎంత, ఇవే కదా మనం వినే మాటలు. మా సంఘం, మా సంఘం, ఇంతమంది, అంతమంది. మన గర్వం శృతి మించినట్లుగా ఉంది దేవుడి దృష్టిలో. అందుకే దేవుడు మిగతా వాటిని కాదు, వీటిని అనుమతించాడు. వీటిని అనుమతించాడు. ఆయనను చూపించడం కంటే మించి ఎవరిని చూపిస్తున్నాం ప్రపంచానికి? మనమే, మనమే, మనమే. ఫ్లెక్సీలంతా మనమే. వాల్ పోస్టర్లన్నీ వాళ్ళ పోస్టర్లే. రంగురంగుల స్టేజీలు, దినానికి ఒక స్టేజీ, రోజుకో స్టేజీ, విపరీతమైన ఖర్చు. ఆర్భాటం మనిషి. సేవకుడా, యజమానుడా అని తలంచే రీతిలో ఉంది. మన వస్త్రధారణ మారిపోయాయి. మన తీరే మారిపోయింది. ప్రపంచాన్ని తలదన్నే స్థితిలోనికి వచ్చింది. మన అడ్వర్టైజ్మెంట్ మారిపోయింది. మనకి ఏమీ లేకపోయినా మనం కనిపించాలనుకునే స్థాయికి వచ్చేసినాం. అందుకే దేవుడు దెబ్బ కొట్టాడు. అతిశయించకండి. ప్రపంచమంతా కూడా అతిశయించింది. అందుకే ఈ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంది అని గుర్తుంచుకుందాం. ప్రియులారా, ఇంకొక ఐరని, విచిత్రం చెప్పాలి మీకు. దర్పంలో ధనవంతులుగా కనిపించే వాళ్ళందరూ వాస్తవానికి ధనవంతులే, కాదని చెప్పడానికి లేదు. కానీ అడుక్కోవడంలో కూడా ధనవంతులే సుమా. అడుక్కోవడంలో కూడా ధనవంతులే. పేరుగాంచిన వాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ మీకోసమే మీటింగులు పెట్టాము, 20 లక్షలు ఖర్చు అయింది, 40 లక్షలు ఖర్చు అయింది, మీరే ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. స్టేజీల మీద దేవుని వాక్యం కంటే మించి అడుక్కోవటం ఎక్కువైంది. దించాలి. అది దేవుని ప్రణాళిక. దిగ్గొట్టాడు ఆయన. తన పేరు మీద ఈ పబ్లిక్ బెగ్గింగ్, తన పేరు మీద ఈ అడుక్కోటాలను దేవుడే నిర్మూలన చేసి పడేశాడు. సేవకులు ఇప్పటికైనా మారాలి. మన యజమానుడు తన దాసులను అడుక్కొనడానికి ఇష్టపడడు తన పరిచర్యకు అనే సంగతిని సేవకుడు ఇప్పటికైనా గ్రహించాలి. ఇట్స్ ఎ షేమ్ ఫర్ ఎ గాడ్స్ సర్వెంట్ టు బెగ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. దేవుని పరిచర్య కొరకు దేవుని దాసుడు అడుక్కోవడం కంటే మించిన అవమానం మరొకటి లేదు. మీ దగ్గర ఉన్నదంతా వేసిపోండి, మీ జేబులో ఉన్నదంతా వేసిపోండి, కొంచెం ఛార్జీకి మిగిల్చుకోండి. అందులో కూడా దయ. ఏమీ లేకపోతే చేతులకు కాళ్ళకున్నవన్నీ వేసిపోండి. ఇంత బెగ్గింగా, ఇంత అడుక్కోవటమా? అది దేవుని సేవ?
పౌలు అడుక్కున్నాడా? అపోస్తలులు అడుక్కున్నారా? అడుక్కున్నోడికి 60 కూరలు ఉండేది, వండుకున్నోడికి 1 కూరే ఉండేది. కాబట్టి అడుక్కున్న వాళ్ళు హాయిగా బతుకుంటున్నారు. అడుక్కుంటున్నామనే అవమానాన్ని విడిచిపెట్టి అడుపాన్ని చూపిస్తూ ఉన్నారు. విచారకరమైన సంగతి. దాన్ని దించడానికి దేవుడు దీన్ని అనుమతించాడేమో. నేను ఇంకొక శ్రేష్టమైన మాట చెప్తాను. ఈ అడుక్కునే వాళ్ళు ఈనాటికి కూడా ఆన్లైన్లో అడుక్కుంటూనే ఉన్నారు సుమా. ఎవరు? మా సంఘానికి ఇంతమంది వస్తారని చెప్పుకునేవాళ్ళు, మా పరిచర్యలు ఇన్ని ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు అడుక్కుంటూ ఉండగా 25, 50, 100 మంది కలిగిన దేవుని దాసులు అడుక్కోకుండా బతుకుతున్నారు ఈ దినాలలో. అది ఆశ్చర్యం, గొప్పతనం. ఎందుకు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నాట్ బై బెగ్గింగ్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకుతారు, అడుక్కోవడం ద్వారా బతకరు. స్టేజీల మీద అడుక్కోకపోతేనేమి, అవకాశం లేకపోతేనేమి, సంఘాలు అడుక్కునే అవకాశం లేకపోతేనేమి, ఆన్లైన్లో అడుక్కుందాం. మా సంఘం 4 ఆరాధనలు, మా సంఘం 10 ఆరాధనలు. మీదేమైనా లిమిటెడ్ కంపెనీయా షిఫ్ట్ల ప్రకారంగా పనిచేయడానికి? దీని వెనక ఉన్నది కూడా డబ్బే. ఈ మాటలు మీతో చెప్తున్నందుకు నేను చింతపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే మనము సేవించున్నది, మనము పరిచర్య చేయనది శ్రీమంతుడైన దేవుడు, ధనవంతుడైన దేవుడు. ఆయన ధనవంతుడు. ఈ మాట చెప్తాను, దీన్ని అక్షరార్థకంగా తీసుకోండి. ధనవంతుడు అనే మాట, తన మహిమలో ఆయన ధనవంతుడు అనే విషయం మనం ఎరుగుతాం. కానీ ఆయన మనకు ఒక గొప్ప మాదిరి. ఆయన మనకు ఒక గొప్ప మాదిరి. నేను ఆ తరమునకు ఈ తరమునకు మధ్య ఉన్నవాడిగా, ఆ తరాన్ని ఈ తరాన్ని రుచి చూసిన వాడిగా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. ఆ లోగడ తరం వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. మేము ఉపవాసం ఉన్నామని, మేము గంజి తాగామని, మేము ఆకలికి అల్లాడిపోయి దేవుని పని చేశామని, కానీ సంతృప్తిగా జీవించామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ సాక్ష్యాలు మచ్చుకైనా ఉండవు, చూద్దామన్నా కానీ ఉండవు. ఎందుకుండవు? పరిచర్య మారిపోయింది. సహించే పరిచర్య కంటే డిమాండ్ చేసే పరిచర్య వచ్చింది. అందుకే దేవుడు దీన్ని అనుమతించాడు. రావాలి, దీనత్వానికి రావాల్సిందే. మానవ పద్ధతులు మంట కలిసిపోవాలి. దేవుని క్రమం దేదీప్యమానంగా వెలగాలి. అది దేవుని ఉద్దేశం. పస్తులు ఉన్నారు కాబట్టి తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నారు. తమ పిల్లలకు గంజి దాపారు కాబట్టి తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నారు. తమ పిల్లలకు అది నేర్పించారు కాబట్టి తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడేమైంది పరిస్థితి? లేదు. కాబట్టి మనకు గర్వమే. పస్తులు తెలియదు కాబట్టి మన పిల్లలకు గర్వమే. దేవుడి పరిస్థితులను అనుమతించాడు తగ్గించుకోవాలని. నాకు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. మార్చి, ఏప్రిల్, మే నెల, ఈ 3 నెలల్లో ఈ లాక్డౌన్ ఖచ్చితంగా కొనసాగుతుంది. మరో 3 నెలలు దీని ప్రభావం తప్పనిసరిగా ఉండబోతుంది. మార్చి, ఏప్రిల్, మే నెల, జూన్ నెల ఏమిటో తెలుసా? ఎక్కడ చూసినా విస్తారమైన మీటింగ్లు జరిగేవి. దేవుని సంకల్పం, దేవునికి ఘనత, వీటితో పని లేదు.
మన సంఘక్రమం, మన ఆచారం మన మనస్సులో నచ్చింది, దాన్ని జరిపించాల్సిందే. ఆర్భాటాలు కావాల్సిందే, వసూలు కావాల్సిందే. కొందరు సేవకులు ముందుగా డిమాండ్ చేయటం, ముందుగా అడ్వాన్స్, తర్వాత వచ్చిన తర్వాత మిగతాది. నేను పబ్లిక్గా చెప్తున్నానని, విమర్శిస్తున్నానని తలంచకండి. ఇప్పటికైనా ప్రక్షాళన చేసుకోనకపోతే అట్టి సేవకులను మీరు పిలుస్తూ ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నా. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనకు కావలసింది తగ్గింపే గాని డిమాండ్లు కాదు. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనకు కావాల్సింది తగ్గింపే గాని డిమాండ్లు కాదు. ఈ పరిస్థితులన్నిటిని గురించి నేను ఆలోచించు, నాకు కలిగిన అభిప్రాయాలను నేను మీతో చెబుతూ ఉన్నాను. తన సంఘమును ప్రక్షాళన చేయటానికి దేవుడి పరిస్థితులను అనుమతించాడు అని. నేను అనేక సార్లు ఇలాగ అనుకునేవాడిని, మరి కొందరితో ఈ సంగతి చెప్పేవాడిని. అదేమిటంటే, ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది అని. అంటే ఈరోజు బాగా ఎండబెట్టేది, విపరీతమైన వేడి ఉందంటే ఆ రోజు వర్షం పడుతుంది. ఎందుకంటే ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. నీకు బాగా వేడి అనిపిస్తే చెట్టు కిందకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళొచ్చు, లేక ఏసీలోనికి వెళ్ళొచ్చు. కానీ ప్రకృతి సంగతి ఏమిటి? అందుకే ప్రకృతి తనను తాను సమతుల్యం చేసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది. దేవుడు తన పనిని తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ పరిస్థితుల్ని అనుమతించినాడు. మనం అందట్లేదు, మనం తగ్గించుకుంటామనే భావన దేవునికి కనిపించినట్లుగా లేదు. మనం మారుతామని మన జమానాలో కూడా దేవునికి కనిపించినట్టుగా లేదు. తానే చర్య తీసుకున్నాడు. ఏ విషయాల్లో మనల్ని దించాలనో, ఏ విషయాల్లో మనల్ని కుదించాలనో, ఎస్, ఆయనే చర్య తీసుకున్నాడు. ఈ మాటలు నేర్చుకుందాం. యోహాను సువార్త 3:30, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. I must be decreased and he must be increased. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇది యోహాను సెలవిచ్చిన మాట, యోహాను పలికిన మాట. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, యోహాను పలికిన మాట. ఎక్కడ ఒక వ్యక్తి ప్రభువును ఘనపరిచాడో దేవుడు ఆ వ్యక్తిని కూడా ఘనపరిచాడు. అట్టి వారికి దేవుని ఘనపరచడం మీద తప్ప ఇక దేని మీద కూడా మనసు లేదు. అందుకే యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే, బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు అని ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు. తగ్గించుకుందాం, తగ్గించుకుందాం. ఏ విషయాలలో మనల్ని శుద్ధి చేసుకుని వెళ్ళను, ఏ విషయాల్లో ప్రక్షాళన చేసుకోవలను, మనస్సులో, మాటల్లో, క్రియల్లో, వాటన్నిటిలో కూడా ప్రక్షాళన చేసుకుందాం. దేవుడు మనకి శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చాడు. మనల్ని మనం కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, మన హృదయాలను బాగు చేసుకొని, పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనే సంగతిని మర్చిపోకండి. ప్రియులారా, పరమందు ఆరాధించబడుతున్న వాడే, ఇంత ఘనత పొందిన వాడే, మహాదూతల సహా చూడలేని వాడే తన్ను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. అంటే దాంట్లో ఉన్న అర్థం ఏమిటంటే, ఆయనకు మరణంలో కూడా మర్యాద దక్కలేదు. ఆయన మరణం కూడా అంత హీనమైన మరణం. అంత ఘనుడు, ఉన్నతమైన వాడు ఇంతగా తన్ను తాను తగ్గించుకుంటే, మరణంలో కూడా తగ్గించుకుంటే, జననంలో మాత్రమే కాదు, మరణంలో కూడా తగ్గించుకుంటే,
మన సంగతి ఏమిటండి? మనమెవరం? మనమే పాటివారం. విశ్వాసులు తగ్గించుకోవాలి, దేవుని దాసులు తగ్గించుకోవాలి. ఒక మాటలో చెప్పవలసి వస్తే మనందరి మైండ్లు మారాలి, మనందరి మనస్సు మారాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మనకుండాలి. విశ్వాసులైతే, దేవుని సేవకులైతేనే, ఎవరైతేనే మొదట మనమందరం ఆయన పిల్లలం, దేవుని పిల్లలం. మొదట మనమందరం దేవుని పిల్లలం. కానీ మనకు కావాల్సింది ఆ మనస్సు కావాలి, దేవుని మనస్సు కావాలి. మనం ఎప్పుడు అతిశయిస్తామో, మనం ఎక్కడ అతిశయిస్తామో, మన అతిశయాన్ని దించటానికి ఏదో ఒక కాలం వస్తుందనే సంగతిని మర్చిపోకండి. ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నాం, అదే కాలంలో ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. పాదములను కడిగిన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, తుడిచిన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇంకొకటి పాదాలను కూడా కడిగాడు. 12 మందిలో ఒకడే కాసేపట్లో తనను అప్పగించబోయే వాడి పాదాలను కడిగాడు. తనను అప్పగించబోయే ఇస్కరియోతు యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా పాదాలను కడిగాడు. అప్పటికైనా యూదా మారు మనసు పొంది ఉంటే సరిపోయేది కాదు, అప్పగించడానికే సిద్ధపడ్డాడు. ఆయన వలన ఘనత పొంది ఆయన అప్పగించడానికి సిద్ధపడ్డాడు ఇస్కరియోతు యూదా. ఆయన అప్పగించాడు, కానీ ఆయన కంటే ముందే చచ్చిపోయాడు. యూదా స్టేటస్ ఏంటంటే చెట్టు మీద వేలాడదీయబడ్డాం. ప్రభు శిలువ మీద వేలాడదీయబడ్డాడు, అందరికీ కనిపించాడు, అందరికీ రక్షణ, అప్పగించిన వాడికి మాత్రం శిక్ష. అర్థమవుతుందా ప్రియులారా? ఎక్కడికి రావాలో మనం అక్కడికి రావాలి. మన ప్రభు తగ్గించుకున్నాడు, దీనుడై తన పాదాలను కడిగాడు, తాను మాదిరి చూపాడు. ఏ విషయంలో కూడా మనం అతిశయించకుందుము గాక, ఏ విషయంలో కూడా అతిశయించకుందుము గాక. ప్రభువు కొరకై దేనినైనా సరే భరించుటకు సిద్ధపడుతుము గాక. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు, ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. ప్రపంచం ఎన్నడూ ఎదుర్కొనని ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రక్షాళన చేయడానికి మాత్రమే అనుమతించాడనే సంగతిని మర్చిపోకండి. ఇది అవసరం. మనల్ని మనం పరిశుద్ధపడం, మనల్ని మనం ప్రక్షాళన చేసుకుందాం, మన తప్పిదములను పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా నన్ను కనికరించమని ఆయన అడగదాం. ఆయన దీనత్వం మనకిమ్మని అడగదాం. అదే మనల్ని బాగు చేస్తుంది, చివరికి అదే మనలను హెచ్చిస్తుంది. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయయు జాలి కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరమును విడిచి మా కోసం భూమి మీదకి వచ్చావే, మిమ్మల్ని స్తుతిస్తున్నాం కన్న తండ్రి. మా తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రభువును లోకమునకు పంపావే, మీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దౌర్భాగ్యులమైన మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించటం, మరొకసారి మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ నా గణపరుస్తుంటున్నాం. ఈ దినమున మా ఎదురుకి తీసుకుని వచ్చిన మీ వాక్య భాగం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తగ్గించుకున్నారు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ దాసులమైన మేము, మీ పిల్లలమైన మేము
అన్ని విషయములలో కూడా తగ్గించుకున్నటకు సహాయము చేయమని ప్రార్థన. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అదే సమయమునందు మేమెన్నడే గాని అతిశయించడానికి వీల్లేదనే విషయం మేము మరచిపోక మా జీవితాల్లో పదిలపరుచుకుంటకు సహాయించండి. అతిశయించువాడు ప్రభువునందే. మా స్వాతిశయాన్ని కొట్టివేసినందుకు మీకు స్తోత్రాలు. కొట్టివేయుచున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు అనుమతించారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా ప్రక్షాళన కోసమే, మా బాగు కోసమే నేను గ్రహిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు కన్న తండ్రి. ఇప్పటికైనా మేము బాగుపడ్డకు, ఇప్పటికైనా మేము శుద్ధీకరించబడ్డకు, ఇప్పటికైనా మా మట్టుకు మేము పరీక్షించుకుంటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మీ ప్రియకుమారుని యొక్క దీనత్వాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రార్థన. మా పై వస్త్రాలన్నీ తీసివేయండి తండ్రి. మాకై మేము తీసివేసుకుంటకు సహాయం చేయండి. ఏ కోశాన అతిశయించుటకు వీలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. మా మనవులు ఆలకించి అంగీకరించండి. ఈ సమయమందు మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించేందుకు మీకు వందనాలు. వాక్యం విన్న మీ బిడ్డలందరినీ కూడా కనికరించండి తండ్రి. ఏ విషయాలలో వారి మనసులు మీ వాక్యాన్ని బట్టి గాయపడ్డాయో వారి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి జీవితాలను బాగు చేయండి. ఆ గాయము ద్వారా బాగు చేయండి. మహిమను పొందండి. ఈ పరిస్థితుల్లో ఎవరిళ్లలో ఉండివారు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు, మీ వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థిస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అనుమతించినారు. ఈ పరిస్థితుల్లో ఆలోచించుకున్నటకు, గ్రహించుటకు, మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నటకు ఇంకను మాకు బోధించండి, నేర్పించండి. మహిమ పొందండి. మా మానవ తలంపులు క్రమాన్ని తొలగించేసేయండి. మేము మీ క్రమంతో, మీ తలంపులతో నిండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు మీ మాటలు వింటున్న వారందరినీ దర్శించండి. వారి భౌతిక, ఆధ్యాత్మిక ప్రతి అవసరతను తీర్చి ఆదరించండి. వారి కుటుంబాల్లో ఉన్న కొరతలు తీసేయండి. వారి దేహాలకు కావలసిన క్షేమం దయచేయండి. మేలను గ్రహించండి. అనారోగ్యంతో వారిని కనికరించి ఆదరించి బాగు చేయండి. ఈ సమయంలో తండ్రి, మరి కరోనా వైరస్ సోకి ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ముట్టండి, బాగు చేయండి. ఎంతమంది అయితే మరణించారో వారి కుటుంబాల కొరకు ప్రార్థన ఆదరించండి. మా దేశాన్ని, నాయకులను, పాలకులను, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచాన్ని, పాలకులను జ్ఞాపకం చేసుకునండి. రోధిస్తున్నారు, అసహనంతో ఉన్నారు, కడకు మీ పాదం దగ్గరికి వస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎలా వంచాలో మీకు తెలుసు. మీ శిక్షను మేము రుచి చూడకముందే మీ కరుణను రుచి చూడకు సహాయం చేయమని, అట్టి బుద్ధి మాకు అనుగ్రహించమని ప్రార్థన. కనికరం చూపించండి. కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు, వందనాలు. మీ సంకల్పమై, మీరు అక్కడ ఆలస్యమై సజీవులమైతే మరలా కలుసుకుంటకు సహాయం చేయండి. మీ దాసులు మాతో పాటు పరిచర్య చేస్తున్న వారందరినీ, స్థానిక సంఘాలను, విశ్వాసులందరినీ దీవించి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఆశీర్వదించుతారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని, వాక్యాన్ని చూస్తున్న వారందరినీ దీవించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహవాసాలు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్లో పాల్గొన్నందున మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.